తెలుగు రాష్ట్రాలను వానలు వదలడం లేదు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో దాని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 9వ తేదీన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారనుండడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. వరద విధ్వంసం నుంచి తేరుకోకముందే తెలుగు రాష్ట్రాలపై అల్పపీడనం రూపంలో మరో పిడుగు పడింది. ఇది క్రమంగా బలపడుతూ ఉత్తరం వైపు పయనిస్తూ బంగ్లాదేశ్ తీరం వైపు వెళుతోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 9న బంగ్లాదేశ్ దగ్గర తీరం దాటనుందని హెచ్చరించారు. దీని ప్రభావంతో 2 రోజుల పాటు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఈ నెల 9, 10 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 9న కుమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. నేడు ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా జిల్లా, రాయలసీమల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు.